హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్పెషల్ మటన్ పులుసు విత్ రాగి సంగటి చాలా బాగుంటుందండి. స్పెషల్ మటన్ పులుసు అంటే మటన్ పులుసు కావాల్సిన ఏంటో చెప్తాను. హాఫ్ కేజీ మటను, ఒక దోసకాయ, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, టమాటా. పులుసు అంటే మనకి చింతపండు పులుసు పోస్తాం దీంట్లో. స్పెషల్ ఇదే స్పెషల్ అండి, చాలా బాగుంటుంది, టేస్ట్ భలే ఉంటుంది. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఎంత రాగి సంగటి కాబట్టి చింతపండు చూసి ఇంత కావాలంటే ఎంత మన పులుపు తగ్గట్టు వేసుకోవాలి చింతపండు. ఇంకోటి మసాలాలు మాత్రం ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. అల్లం చిన్నులపాయలు, ఒక కొబ్బరి, అంతే, ఇంకేం వేయవసరం. ఈ మూడు వీటికి పులుసుకి, మటన్ పులుసుకి సరిపడేది. ఇంకోటి ఏంటంటే ఇద్దరికైతే ఈ కప్పు రాగిపిండి సరిపోద్ది సంగటికి. రాగి సంగటి కదా, ఈ కప్పు రాగిపిండి సరిపోద్ది. దాంట్లోకి బియ్యం, ఒక గుప్పుడు బియ్యం నానబెట్టుకోవాలి. బియ్యం ఒక గుప్పుడు, ఎక్కువ అవసరం, ఒక గుప్పుడు బియ్యం ఈ నానబెట్టి ఇది ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఇట్లా పొయ్యి మీద మటన్ పెట్టుకొని గిన్నెలో దాంట్లోకి ఒక స్పూన్ పసుపు వేసుకోండి. స్పూన్ సరిపోద్ది. స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు, గల్లుప్పు మనం చూసి వేసుకోవాలండి. ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం గల్లుప్పు. ఈ నీరంతా పోయినాక మనం ఆయిల్ పోసుకోవాలి. చూపిస్తాం. మసాలాలకి అల్లం చిన్నులపాయలు, ఎండు కొబ్బరి. ఇది కాకపోతే కొంచెమే కాబట్టి నలగదని టమాటా ముక్కలు, కొన్ని దోసకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాను. కొంచెం మసాలా కాబట్టి నలగదని దీన్ని వేసాను. ఇంక హెవీగా వేసే అవసరం లేదండి. పాత రోజుల కూర అనమాట ఇది పులుసు అనేది. చింతపండు పులుసు అందరూ వేయరు, కానీ చింతపండు పులుసు వేసుకొని రాగి సంగటిలో తింటే చాలా బాగుంటుంది. నేను చూపిస్తాను. ముందు మసాలా వేయటం చూపిస్తాను. మసాలా వేయాలి. ఇప్పుడు నీరు మొత్తం వెనికింది చూడండి. వెనికినాక ఆయిల్ పోసుకోవటమే. కొంచెం ఆయిల్ పోసుకుంటే ఆయిల్లో కూడా బాగా ఉడికిద్ది అనమాట ముక్క. చూడండి, అందుట్లో కొవ్వు ఉందండి, కొంచెం చూసుకొని పోసుకోండి. ఆయిల్ ఎక్కువ కాదు, సరిపోద్ది. ఒక 4-5 స్పూన్లు అనమాట, సరిపోద్ది. కొంచెం ఆ నీరు కూడా అనిపోయినాక మొక్కలు వేసేప్పుడు చూపిస్తాను. చూద్దాం. మొక్కలు వేసుకుని బాగా నూనె తేలింది చూడండి. దాంట్లోకి ముక్కలన్నీ కలిపి వేసుకోవటమే. దోసకాయ, టమాటా, ఉల్లిపాయ కలిపేసుకొని శుభ్రంగా కలుపుకోవటం. కాసేపు మగ్గనిద్దాం. చూడండి, అది నూనె తేలింది, ముక్క కూడా బాగా మగ్గింది. దీంట్లోకి మసాలా వేసుకున్నాం. కొంచెం వెళ్ళే మసాలా వేసి కొంచెం బాగా ఆడేద్దాం. చూపిస్తాను. చూడండి, అన్నీ మగ్గిపోయింది బాగా. ఇప్పుడు 2 స్పూన్లు కారం చూసి వేసుకోండి, ఎక్కువ కాదు, 2 స్పూన్లు. బాగా కలిపెట్టుకొని బాగా కలబెట్టాను. ఇప్పుడు ఏం చేయాలంటే చింతపండు పులుసు పిసికి పెట్టానండి. చింతపండు పులుసు పోసుకోవాలి. వాటర్ ఎంత కావాలో ఉడకాలి కాబట్టి కొంచెం చాలు ఈ వాటర్. పులుసు అంటే కొంచెం పులుసు ఉండాలి కదా, మనం రాగి సంగటిలోకి పులుసు ఉండాలి కొద్దిగా, అందుకోసం కొంచెం పులుసు. భలే మంచిదండి హెల్త్కి మాత్రం రాగి సంగటి. మనం దిండు ప్లేస్లో మధ్యాహ్నం పూట తింటే చాలా బాగుంటుంది. అన్నం ప్లేస్లో అది హెల్త్ వస్తుంది. మంచి కాల్షియం ఉంటుంది, మంచి ప్రోటీన్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. కొంచెం సేపు ఉడికినాక ఎంతవరకు వచ్చిందో చూద్దాం. అయిపోయింది. ఈ మాత్రం గుజ్జు ఉండాలండి. పులుసు కదా, కొంచెం పులుసుగానే ఉండాలి మనకి. రాగి సంగటిలోకి పులుసుగానే తినాలి. చూడండి ఎట్లాగుందో. ఇది అయిపోయింది.
ఇది ఆపేద్దాం, స్టవ్ కట్ చేద్దాం. తర్వాత ఇది అన్నం ఉడుకుతుంది, కొంచెం కొద్దిగా వేసాను, ఇప్పుడే ఉడుకుతుంది. తర్వాత ఈ రాగి జావది 1 కప్పు వేసుకొని, కప్పు ఇది సంగటికి అనమాట, రాగి సంగటికి. ఈ బియ్యం కొంచెం బియ్యం వేసుకొని నానబెట్టాను. ఇదేం చేయాలంటే పొయ్యి మీద పెట్టేస్తాను. పొయ్యి మీద పెట్టి బాగా ఉడికినాక అది వేసేటప్పుడు చూపిస్తాను. జావా దాంట్లో ముందు వాటర్లో కలుపుకోవాలన్నమాట. దీన్ని సపరేట్గా వాటర్లో కలుపుకొని మనకి పావు గంట నానాలి వాటర్లో. అది ఉడికేలోపు ఇది సరిపోద్ది. వాటర్ చూసుకొని కొంచెం కలుపుకోవాలన్నమాట. ఇట్లా ఇట్లా లేకపోతే ఆపరణ వేసేస్తే ఉండలుగా అయిపోద్ది. అలా కాకుండా ఇట్లా ముందుగానే వాటర్లో కలుపుకుంటే మనకి చక్కగా కలిసిద్ది అనమాట. ఇట్లా కలుపుకొని పోసుకోవాలి వాటర్లో. శుభ్రంగా కలిసింది, పక్కన పెట్టుకుందాం. అది ఉడికేలోపు, అన్నం ఉడికేలోపు కొంచెం పక్కన పెట్టుకుందాం. చూడండి, అన్నం ఉడికిపోయింది. అది అన్నం ఉడికింది, బాగా మెత్తగా ఉడికింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది కలుపుకున్నాం కదా రాగిది, ఉండలు కట్టదనమాట. వాటర్ ఉంది కాబట్టి ఉండలు కట్టదు. ఇట్లా పోసుకోవటం, ఇట్లా పోసుకొని కాకపోతే కలుపుతూ ఉండాలి, బాగా కలుపుతూ ఉండాలి. లేకపోతే ఉండలు కట్టేసిద్దండి. ఇట్లా కలుపుతూ ఉంటే ఉండలు కట్టదు. బాగా ఇట్లా కలుపుకోవాలన్నమాట. అయిపోయినా చూపిస్తాను. ఫైనల్గా అయిపోయింది మటన్ పులుసు. చూడండి, మటన్ పులుసు విత్ రాగి సంగటి. చూడండి, ఇంకొంచెం ఆరితే ఇది గట్టి పెడుతుంది. వేడిగా ఉంది కాబట్టి కొంచెం లూజ్గా ఉంది. ఇది ఆరితే చాలా గట్టి పెడుతుంది. నేను సాల్ట్ వేయలేదు, కావాల్సిన వాళ్ళు సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే కూరలో ఉంది కాబట్టి నేను సాల్ట్ వేయలా, నేను ఇట్లా వేసేసాను. చూడండి ఎట్లా బాగుందో. దీనికి హెల్త్గా వస్తుంది, మంచి ఆరోగ్యం అండి. ఇది మధ్యాహ్నం పూట తినండి, అన్నం ప్లేస్లో మంచి కూర వండుకొని. మటన్ అనే కాదు, ఏదో కూర, మంచి కూర వండుకొని రోజు తింటే, రోజు కాకపోయినా రోజు తిన్నా కూడా మంచి హెల్త్ అండి. మంచి కాల్షియం ఉంటుంది, ఎముకలు పుష్టి అనమాట. మనం జాయింట్లు కాడ పుష్టిగా మంచి కాల్షియం ఏర్పడుద్ది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. బాయ్.